తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బచ్చయ్య అనే రైతు తనకున్న 2 ఎకరాల భూమిలో పొలం వేసినందుకు సాగునీరు అందక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీరు అందక కిరాయికి నీళ్లు కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయినాం. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు సకల గోసపడుతున్నాడు అని తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఇది. పోలేపల్లి తొర్రూరు మండలం మహబూబాద్ జిల్లా. నేను 1 కిలోమీటర్ పైప్ వేసిన, మన రబ్బరి పైప్ వేసిన, పరాయి బోరు నీళ్ళు కిరా తీసుకున్నా, ఆయన ఒక 8,000 ఇస్తాడు చేసిన. నీళ్ళు రాకనే మాకు చెరువు ఎండిపోయింది. మాకు పరాయి నీళ్ళు పెట్టుకొని 6,000 పైప్ కొనుక్కొని చేసిన. మరి మా పరిస్థితికి తయారు మరి కిరా తీసుకున్నాం మోటరు. నీళ్ళు రావాలా సార్ మాకు? మా పరిస్థితి గిట్ట మా చెరువు దాన్ని ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఆ జనం తాగమవుతారు, అల్లుడు కొరడం అవుతారు. మా బతుకులు మీరు ఏం బాగా చెప్తారు? మా పరిస్థితి ఇట్లా కిలోమీటర్ పైపు మాత్రం వేసిన. మా పరిస్థితి మంచి లేదు, ఆగమవుతారు. పొలాలు చెరువులకి అన్నీ ఎండిపోతున్నాయి. మా బతుకులు ఏం చెప్తారు? మీ దయ అమ్మా. మా పొలాలు ఆగమైపోతున్నాయి, మా పంటలను ఖరాబ్ అవుతున్నాయి. నేను బతికి అంత ఓపిక లేదు మా కాడ. నేను అసలే సత్యకోకుండా ఏం లేదమ్మా. రైటా?